శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. 66వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర్ల వారు స్తుతించినటువంటి శ్రీమద్ ఆంజనేయ భుజంగ జయప్రయాత స్తోత్రంలో 7వ శ్లోకం. కనద్రత్న జంభారి దంభోళిధారం కనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం పదాఘాత భీతాభిభూతాధివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షం. ఆంజనేయస్వామి పింగళాక్షుడు. లేత ఎరుపు రంగులో పింగళవర్ణం అంటారు. ఆ రంగులో ఉంటాయట స్వామివారి నేత్రాలు. ఆయనకు నమస్కారం. ఎలాంటి వాడైనా రణక్షోణి దక్షం, సంగ్రామ రంగంలో సమర్థుడు. ఆయనతో సాటి ఎవరుంటారు? కారణం ఏమిటి? కనద్రత్న జంభారి దంభోళిధారం. జంభాసురుణ్ణి శత్రువుగా భావించి వాడిని సంహరించినటువంటి ఇంద్రుడి యొక్క ప్రకాశించే రత్నసహితమైన వజ్రాయుధాన్ని కూడా ఆయన ఎదుర్కొన్నాడు. కనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం. ఇంకా ఇంద్రుడు అధిరోహించినటువంటి ఐరావతం యొక్క ఉగ్రమైన దంతం, ఆ దంతం కూడా ఆయన ఏమైనా చేయగలదా? జంభారి అంటే ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క ప్రకాశించే దంభోళిధారం వజ్రాయుధము స్వామివారిని ఏం చేయలేదు. కనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం. ఇంకా ఆయన అధిరోహించినటువంటి ఐరావతం యొక్క దంతం కూడా ఆయన ఏమి చేయలేదు. పదాఘాత భీతాభిభూతాధివాసం. ఆయన పాదాలతో యుద్ధభూమిలో అడుగు పెడుతుంటే సమస్త జీవులు కూడా తలడిల్లిపోతుంటాయి. రణక్షోణి దక్షం. యుద్ధరంగంలో దక్షుడు ఆయన, సమర్థుడు. ఇక్కడ విశేషం ఏంటంటే బాలభానుడు సూర్యమండలాన్ని ఒక పండుగ భ్రమించి బాలభానుడి యొక్క మండలాన్ని బాలభానుడు ప్రకాశిస్తున్నప్పుడు బాలాంజనేయుడు చేసిన సన్నివేశం. అంజనాదేవి ఏం చేసింది? ఆ పసివాడితో చెప్పింది, నాయన ఆకలి వేస్తే ఈ తోటలో నీకు కనిపించే ఎర్రటి పండ్లు ఉంటాయి, బాగా పండినవి, దాన్ని ఆహారంగా తీసుకొని. కొడుకు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయింది అంజనాదేవి. అప్పటి వరకు ఆయనకు ఆకలే తెలియలే. అమ్మ చెప్పిన తర్వాత ఆకలి వచ్చేసింది. ఎదురుగా చెట్లకి ఏం కనపడలా, పండ్లు ఏమన్నా కానీ ఎరటివి లేవు. దూరంగా చూస్తుంటే సరిగ్గా బాలభానుడు ప్రకాశిస్తున్నాడు తూర్పున, ఎర్రగా అరుణారుణ వర్ణంతో. చూశాడు, ఈ పండు బాగుంది అనుకుని వాయువేగంతో వెళ్ళిపోయాడు. అంతే. వెళ్ళిపోయేటప్పటికి అది గొప్ప సన్నివేశం మనకి ఉత్తరాఖండలో ఉంటుంది, రామాయణంలో. అదే సమయంలో సూర్యుడిని ఆవరించడం కోసం రాహు వచ్చాడు. రాహు శరీరం తెల్లగా ఉంటుంది. ఆ తెల్లటి రాహు శరీరం మీద సూర్యుడు కూడా ఇంకా ఎర్రగా ఉన్నాడు. దాంతో ఈయన ఏం చేశారు? బాలాంజనేయ స్వామి ఈ పండు కంటే ఆ పండు బాగుంది అనుకుని రాహు వెంటబడితే వాడు కుయ్యమోరు అనుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ ఏదో మహాభూతం వచ్చింది, ఎప్పుడు లేదు, రక్షించండి అంటే, అప్పుడు వీడెవడు, ఈ మహాభూతం ఏమిటో నేను చూస్తాను అనే అహంకారంతో వజ్రాయుధం ధరించి ఐరావతం మీద వచ్చేసాడు. ఈ ఐరావతం మీద పడింది సూర్యకాంతి. ఈ పండు ఇంకా బాగుంది అనుకుని ఐరావతం మీద పడేటప్పటికి బాలాంజనేయ స్వామి వాడు భయపడిపోయాడు. వజ్రాయుధం ప్రయోగించాడు. ఐరావతం తన దంతంతో ముందుకు వచ్చింది. ఆ రెండు ఏం చేసాయి? ఏమి చేయలేకపోయాయి. కాకపోతే వజ్రాయుధంతో ఆయన స్పృహ తప్పి పడ్డాడు కింద. వాయుదేవుడు ఆయన తీసుకుని రక్షిస్తే బ్రహ్మాదేవతలందరూ కూడా వరాలు ఇచ్చారు. అలాంటి సన్నివేశం అది. కనద్రత్న జంభారి దంభోళిధారం కనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం పదాఘాత భీతాభిభూతాధివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షం. 66వ లహరి. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యం ఏవ త్వయా. పరమేశ్వరుడు లీలా విలాసాలను వర్ణించారు శంకరులు ఇక్కడ. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. హే పశుపతే శంభో, అఖిలం ప్రపంచం క్రీడార్థం సృజసి. చరాచర జీవులను లీలా విలాసంగా వినోదం కోసం సృష్టిస్తున్నారు. జనాః తే క్రీడామృగాః. జనులందరూ కూడా
నీకు ఆట కోసం ఉపయోగించే జంతువులే, ఆట బొమ్మలు. మయా యత్ కర్మాచరితం, నేను ఏదైతే పని చేస్తుంటానో నేను చేసే చేష్టలన్నీ మీ వేడుకకు సాధనాలే అవుతాయి. యత్ కర్మాచరణం ఆచరితం, రోజు నేను మిమ్మల్ని చూపించడం, మిమ్మల్ని పూజించడం, అభిషేకం చేయడం ఇవన్నీ చేస్తుంటాను. ఇవన్నీ మీకు సంతోషానికి కదా, ఇదంతా మిమ్మల్ని సంతోషపెట్టడానికి అవుతుంది. భగవత్ అంటే అవుతుంది. ఇంకా మచ్చేష్టితం స్వస్య కుతూహలస్య కరణం నిశ్చితం, నేను చేసే పని స్తోత్రాలు, అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా, బిల్వాభిషేకాలు ఇవన్నీ కూడా మీకు కుతూహలానికి, వేడుకకు కారణమవుతుంది, కరణం సాధనం అవుతుంది. నిశ్చితం, ఇందులో సందేహం లేదు. తస్మాత్, అందువల్ల మామక రక్షణం త్వయైవ కర్తవ్యం, మామక రక్షణం త్వయా ఏవ కర్తవ్యం, నన్ను రక్షించడం మీ ధర్మమే, మీ కర్తవ్యమే. నేను ఏ పని చేసినా మీకోసం కదా. ఎంత అద్భుతమైన భావన. హే పశుపతే పరమేశ్వర, నీ వినోదం కోసం సర్వ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు కదా. చరాచర జీవులు నీ కీలుబొమ్మలు. నేను ఏ ఏ పనులు చేస్తుంటానో అవన్నీ మీ వేడుక కోసమే కదా స్వామి. నా చేష్టలన్నీ మీ కుతూహలానికి సాధనాలు. పిల్లలు తాము ఆట బొమ్మలను తాము రక్షించుకుంటారే, మళ్ళీ ఆడుకోవడానికి మళ్ళీ జాగ్రత్తగా దాచిపెడుతుంటారు ఆడుకున్న తర్వాత. అలా మమ్మల్ని రక్షించేది బాధ్యత మీదే. అద్భుతమైన భావన. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవత ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాత్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. సర్వేభ్యః పార్వతీపరమేశ్వరయోః ద్వ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.